హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. దానికి కావాల్సినవి గోంగూర శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని ఉడికిపోయింది. నీళ్ళు లేకుండా చూసుకోండి. నీళ్ళు కూడా అయిపోయినాయి చూడండి, ఉడికిపోయింది. ఇలాగ ఉడకనివ్వండి. ముందుగా ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకోండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని దోరగా వేగనివ్వండి. దోరగా వేగినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం సరిపడా వేసుకోండి. గోంగూర పచ్చళ్ళకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూసి వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇది కూడా దోరగా వేగేదాకా వేపుకోండి. దోరగా వేగిపోయినాయి చూడండి. ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని రోట్లో వెల్లుల్లిపాయ సరిపడినంత ఉప్పు వేసుకొని ముందు ఇవి మెత్తగా పెంచుకోండి. మెత్తగా నలిగినవి చూసారా? ఇప్పుడు ఇవి కూడా వేసేసుకోండి. ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోండి. వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా దంచుకోండి. అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకోండి. లాస్ట్గా ఒక ఉల్లిపాయ బద్ద ఆఫ్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి, కచ్చా పిచ్చా దంచేసుకొని చట్నీలో కలిపేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అయిపోయింది. గోంగూర పచ్చడి రెడీ. రోటిలో దంచిన గోంగూర పచ్చడి రెడీ. Please like, share and subscribe.